కారు అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేదేంటి? దాని ఇంజిన్, దాని పవర్, కరెక్టే. కానీ ఒక్క ఇంజిన్ ఉంటే సరిపోతుందా? కారు కదులుతుందా? అస్సలు కదలదు. ఎందుకంటే తెర వెనుక చాలా కథ నడుస్తుంది. కొన్ని కనిపించని హీరోలు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, ఇంజిన్ పవర్ ఇస్తుంది, ఒప్పుకుందాం. మరి కార్లో లైట్లు వెలుగుతాయి, ఏసీ చల్లని గాలినిస్తుంది, స్టీరింగ్ చాలా తేలిగ్గా తిరుగుతుంది. మరి వీటన్నింటికి పవర్ ఎక్కడ్నించొస్తోందంటారు? ఏదో మ్యాజిక్ జరుగుతోందా? ఆ మ్యాజిక్ వెనుకున్న సైన్స్ ఏంటో, ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. వీటినే టెక్నికల్గా యాన్సిలరీ సిస్టమ్స్ అంటారు. తెలుగులో చెప్పాలంటే సహాయక వ్యవస్థలు అన్నమాట. ఇవి చాలా తెలివైనవి. ఇవి సొంతంగా పవర్ని తయారు చేయవు. ఇంజన్ దగ్గర పవర్ తీసుకుని ఒక మేనేజర్లాగా పనిచేస్తాయి. కార్లో ఏ భాగానికి ఎంత పవర్ కావాలో అదంతా పర్ఫెక్ట్గా పంపిణీ చేసి కారుని ఎప్పుడూ యాక్టివ్గా ఉంచుతాయి. సరే, ఈరోజు మనం 4 ముఖ్యమైన విషయాలు చూద్దాం. ఫస్ట్, అసలు ఈ కనిపించని హీరోలు ఎవరో పరిచయం చేసుకుందాం. తర్వాత కార్కి కరెంట్ ఎలా వస్తుందో చూద్దాం. ఆ తర్వాత ఇంజిన్ చల్లగా ఉండటానికి ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఇక చివరిగా మన ప్రయాణాన్ని హాయిగా మార్చే కంఫర్ట్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకుందాం. రైట్, ఇక మొదటి విభాగానికి వచ్చేద్దాం. ఈ యాన్సిలరీ సిస్టమ్స్ని మనమొక సినిమాలోని సపోర్టింగ్ యాక్టర్స్తో పోల్చొచ్చు. ఇంజన్ హీరో అనుకుంటే సినిమా మొత్తం నడిపించేది, కథని ముందుకు తీసుకెళ్లేది మాత్రం తెరవెనుకున్న ఈ సపోర్టింగ్ యాక్టర్సే. వాళ్లు లేకపోతే హీరో ఏమీ చేయలేడు. చూడటానికి సింపుల్గా అనిపించినా ఇవి చేసే పనులు చాలా చాలా ముఖ్యం. ఇంజన్కి సపోర్ట్ ఇవ్వడం, పవర్ని మేనేజ్ చేయడం, దాన్ని కరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇలా అన్నీ చూసుకుంటాయి. నిజం చెప్పాలంటే ఈ సిస్టమ్స్ అనేవి లేకపోతే ఎంత పవర్ఫుల్ ఇంజిన్ అయినా సరే అదొక పెద్ద బరువైన పనికిరాని ఇనుపముద్ద మాత్రమే, అంతే. సరే, ఈ హీరోల గురించి అర్థమైంది కదా. ఇప్పుడు వాటన్నింటికీ శక్తినిచ్చే జీవనాడిలాంటి ఎలక్ట్రికల్ సిస్టమ్ గురించి చూద్దాం. అసలు కారు తనకు కావలసిన కరెంటును తానే ఎలా తయారు చేసుకుంటుంది? ఆసక్తిగా ఉంది కదూ. కథ మొత్తం ఈ బ్యాటరీతోనే స్టార్ట్ అవుతుంది. మనం కార్కి తిప్పగానే క్లిక్ మని సౌండ్ వస్తుంది కదా, ఆ మొదటి స్పార్క్, ఆ మొదటి మెరుపు ఇచ్చేది ఈ బ్యాటరీనే. ఇంజన్ని నిద్రలేపేది ఇదే. అంతేకాదు, ఇది కేవలం స్టార్ట్ చేయడానికే కాదు, కార్లో ఉండే సెన్సిటివ్ ఎలక్ట్రానిక్స్కి ఒక స్టెబిలైజర్లా పనిచేసి వాటిని కాపాడుతుంది. ఓకే, బ్యాటరీ కార్ని స్టార్ట్ చేస్తుంది. మరి కారు నడుస్తున్నప్పుడు పవర్ ఎక్కడ్నించొస్తుంది? అక్కడే మన అసలు హీరో ఎంట్రీ ఇస్తాడు. అదే ఆల్టర్నేటర్. దీన్ని మనం కార్ యొక్క పర్సనల్ పవర్ ప్లాంట్ అని పిలవచ్చు. ఇదేం చేస్తుందంటే ఇంజిన్ తిరుగుతున్నప్పుడు ఆ మెకానికల్ ఎనర్జీని తీసుకుని దాన్ని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చేస్తుంది. ఆ కరెంటుతో బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది, మిగతా అన్ని సిస్టమ్స్కి పవర్ ఇస్తుంది. ఈ ఆల్టర్నేటర్ పనిలో ఈ నెంబర్ చాలా ముఖ్యం. 13.5 నుంచి 14.5 వోల్ట్లు. ఎందుకే రేంజ్ ఇంత ఇంపార్టెంట్ అంటే ఇదొక బ్యాలెన్సింగ్ యాక్ట్ లాంటిది. వోల్టేజ్ 14.5 దాటితే కార్లో ఉన్న ఎలక్ట్రానిక్స్ అన్నీ కాలిపోతాయి. అదే 13.5 కల్లా తగ్గితే బ్యాటరీ ఛార్జ్ అవ్వదు. సో ఆ పర్ఫెక్ట్ రేంజ్లో వోల్టేజ్ని మెయింటైన్ చేయడం చాలా కీలకం. సరే, పవర్ తయారైంది. మరి ఈ పవర్ కార్లో ఉన్న ప్రతి చిన్న భాగానికి ఎలా వెళ్తుంది? దానికోసమే వైరింగ్ హార్నెస్ ఉంది. దీని మనం కారు యొక్క నాడీ వ్యవస్థ అని చెప్పొచ్చు. మన శరీరంలో నరాలు ఎలాగైతే మెదడు నుంచి ప్రతి భాగానికి సిగ్నల్స్ తీసుకెళ్తాయో అలాగే ఈ వైరింగ్ హార్నెస్ కూడా ఇంజిన్ కంప్యూటర్ నుంచి హెడ్లైట్కి, స్పీకర్ల నుంచి సెన్సర్లకి ప్రతిదాన్ని కనెక్ట్ చేస్తూ పవర్ని, ఇన్ఫర్మేషన్ని పంపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మరో ముఖ్యమైన విషయానికి వద్దాం. ఇంజన్ అంటే ఏంటి? కొన్ని వందల పేలుళ్ళు ఒకేసారి జరిగే చోటు. అంటే అక్కడ అద్భుతమైన వేడి పుడుతుంది. ఆ వేడిని కనుక మనం కంట్రోల్ చేయకపోతే ఇంజన్ మెటల్ కూడా కరిగిపోతుంది. మరి కారు తనను తాను ఇలా కరిగిపోకుండా ఎలా కాపాడుకుంటుంది? దాని వెనుకున్న రహస్యమే కూలింగ్ సిస్టమ్. ఇంజన్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే దానికొక మ్యాజిక్ టెంపరేచర్ రేంజ్ ఉంది. అదే 90 నుంచి 105 డిగ్రీల సెల్సియస్. మరీ చల్లగా ఉండకూడదు, మరీ వేడిగానూ అవ్వకూడదు. సరిగ్గా ఈ రేంజ్లోనే ఇంజన్ని ఉంచడం ఇదే కూలింగ్ సిస్టమ్ యొక్క ఏకైక లక్ష్యం. ఈ కూలింగ్ ప్రాసెస్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇది ఒక సైకిల్లాగా నాన్ స్టాప్గా జరుగుతూ ఉంటుంది. మొదట నంబర్ 1 వాటర్ పంప్. ఇది కూలెంట్ని ఇంజిన్ లోపలికి పంపిస్తుంది. ఇంజిన్ బ్లాక్లో నంబర్ 2 ఆ కూలెంట్ ఇంజిన్లోని విపరీతమైన వేడిని పీల్చుకుంటుంది. ఇప్పుడు ఆ వేడెక్కిల కూలెంట్ని థర్మోస్టాట్ నంబర్ 3 రేడియేటర్ వైపు పంపిస్తుంది.
ఇక నంబర్ 4, రేడియేటర్ దగ్గర బయట గాలి తగిలి ఆ కూలెంట్ చల్లబడుతుంది. ఒకవేళ కారు ఆగిపోయున్నా లేదా స్లోగా వెళ్తున్నా నంబర్ 5, కూలెంట్ ఫ్యాన్ గాలిని లాగి రేడియేటర్ని చల్లబరుస్తుంది. మళ్ళీ ఈ చల్లబడిన కూలెంట్ ఇంజన్లోకి వెళ్తుంది. ఇదంతా ఒక నిరంతర ప్రక్రియ అన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం ఇంజిన్ని బతికించి సిస్టమ్స్ గురించి చూశాం. ఇప్పుడు మన ప్రయాణాన్ని సౌకర్యవంతంగా, సురక్షితంగా, ఇంకా చెప్పాలంటే హాయిగా మార్చే సిస్టమ్స్ గురించి మాట్లాడుకుందాం. మన ఫైనల్ సెక్షన్కి స్వాగతం. ముందుగా ఏసీ గురించి ఆలోచిద్దాం. ఇదో విచిత్రమైన విషయం. కారు ఇంజిన్ దగ్గర అంత వేడి పుడుతుంటే అదే కారు లోపల మనకి చల్లని గాలి ఎలా వస్తోంది? వేడి నుంచి చల్లదనాన్ని సృష్టించడం ఇదొక పెద్ద సవాలు. మరి మన కార్లు ఈ సవాలును ఎలా ఎదుర్కొంటున్నాయో చూద్దాం. ఏసీ సిస్టమ్ వెనకున్న సైన్స్ చాలా సింపుల్. ఇదొక చిన్న ఫ్రిడ్జ్ లాంటిది. దీనిలో రిఫ్రిజరెంట్ అనే ఒక స్పెషల్ లిక్విడ్ ఉంటుంది. ఫస్ట్ నంబర్ 1, కంప్రెసర్. ఈ లిక్విడ్ని గట్టిగా నొక్కి చాలా వేడిగా మారుస్తుంది. తర్వాత నంబర్ 2, కండెన్సర్ దగ్గర ఆ వేడి గ్యాస్ చల్లబడి హై ప్రెషర్ లిక్విడ్గా మారుతుంది. ఇక్కడే అసలు మ్యాజిక్ జరుగుతుంది. నంబర్ 3, ఎక్స్పాన్షన్ వాల్వ్ దగ్గర ఈ లిక్విడ్ ప్రెషర్ ఒక్కసారిగా పడిపోతుంది. అలా ప్రెషర్ పడిపోవడం వల్ల నంబర్ 4, ఎవాపరేటర్లో అది ఒక్కసారిగా ఆవిరైపోతూ చల్లబడుతుంది. అలా చల్లబడే క్రమంలో మన క్యాబిన్లోని వేడి గాలిని పీల్చుకొని మనకు చల్లటి గాలిని అందిస్తుంది. మరి హీటర్ సంగతేంటి? ఇది ఏసీ కన్నా చాలా తెలివైంది. ఎందుకంటే ఇది వేస్ట్ ఎనర్జీని రీసైకిల్ చేస్తుంది. ఎలాగంటే ఇంజిన్ను చల్లబరచడానికి వాడిన వేడి కూలెంటుంది కదా, దాన్ని వృధాగా పోనివ్వకుండా డాష్బోర్డ్ వెనుక ఉండే ఒక చిన్న రేడియేటర్ అంటే హీటర్ కోర్లోకి పంపిస్తుంది. ఒక ఫ్యాన్ ఆ హీటర్ కోర్ మీద నుంచి గాలిని బ్లో చేసినప్పుడు ఆ వేడి నేరుగా మన క్యాబిన్లోకి వస్తుంది. అదనపు శక్తి ఏమీ అవసరం లేదు. సింపుల్, ఎఫెక్టివ్ అండ్ సూపర్ ఎఫిషియెంట్. ఇక స్టీరింగ్ విషయానికొస్తే ఇక్కడ కూడా టెక్నాలజీ చాలా మారింది. పాత కార్లల్లో హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ ఉండేది. ఇవి ఇంజిన్కి కనెక్ట్ అయి కారు స్టార్ట్ అయినప్పటినుంచి ఎప్పుడూ కొద్దిగా పవర్ని వాడుకుంటూనే ఉంటుంది. కానీ ఇప్పుడొచ్చే కొత్త కార్లల్లో ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ లేదా ఈపీఎస్ ఉంటుంది. ఇది చాలా స్మార్ట్. మనం స్టీరింగ్ ఎప్పుడు తిప్పుతామో అప్పుడు మాత్రమే ఎలక్ట్రిక్ మోటార్ ఆన్ అయి పవర్ తీసుకుంటుంది. మిగతా టైంలో సైలెంట్గా ఉంటుంది. దీనివల్ల ఫ్యూయల్ చాలా ఆదా అవుతుంది. ఇక ఈ రోజుల్లో వచ్చే కార్ల గురించి చెప్పక్కర్లేదు. అన్ని డిజిటల్ మయం. రాత్రిపూట ఎదురుగా వచ్చే వాహనాలను బట్టి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయ్యే అడాప్టివ్ లైటింగ్, నావిగేషన్, మ్యూజిక్, కార్ సెట్టింగ్స్ అన్నీ ఒకే స్క్రీన్పై చూపించే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్స్. ఏదైనా ప్రమాదం జరిగితే ఆటోమేటిక్గా ఎమర్జెన్సీ సర్వీసెస్కి కాల్ చేసే టెలిమాటిక్స్. ఇవన్నీ కూడా ఇప్పుడు మన ప్రయాణాన్ని సేఫ్గా, కంఫర్టబుల్గా మార్చే కొత్త తరం సహాయక వ్యవస్థలే. సరే, ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. భవిష్యత్తంతా ఎలక్ట్రిక్ కార్లదే, పెట్రోల్ ఇంజన్లు ఉండవు. అప్పుడు ఈరోజు మనం సహాయక సిస్టమ్స్ అని పిలుస్తున్న వాటి పరిస్థితి ఏంటి? వాటిల్లో ఏది కొత్త ప్రధాన వ్యవస్థగా అంటే మెయిన్ హీరోగా మారుతుంది? ఉదాహరణకి ఇంజిన్ కూలింగ్ సిస్టమ్ స్థానంలో బ్యాటరీని చల్లబర్చే సిస్టమ్ ఇంకా ముఖ్యమవుతుందా? లేక సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కింగ్ అవుతుందా? ఒకసారి ఆలోచించండి.